వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఏపీ హైకోర్టు 2026 సంబంధించి వేరియస్ పోస్ట్కి సంబంధించి మనం ఈ వీడియో చేయబోతున్నాము. మరి ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, అదేవిధంగా ప్రిపరేషన్కి దగ్గరగా మనకు ఎంత సమయం మిగిలి ఉంది, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా మనకు ఎండ్ అయిపోయింది. ఓకే, ఫామ్ ఫిల్లింగ్ కూడా మనకు అయిపోవడం జరిగింది. నెక్స్ట్ మిగిలింది ఏంటయ్యా అంటే ప్రిపరేషన్, అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు. చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ డేట్ కోసం చాలా ఎదురు చూడడం కూడా జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకు ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్ మోడ్లో ఉండబోతుంది. ఓకే, సిబిటి మోడ్లో మనకు ఎగ్జామినేషన్ ఉంది కదా, అయితే ఈ సిబిటి మోడ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది మనం చూద్దాం. ఓకే, మనకు వీ నీడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫస్ట్ కాబట్టి ఎస్ఎస్సి జీడీ అనే ఎగ్జామినేషన్ అనేది మనకు మే 30 వరకు జరగబోతుంది. ఓకే, మే 30 వరకు వీటి యొక్క స్లాట్స్ అనేది ఫిల్అప్ కావడం జరిగింది. అంటే ఎస్ఎస్సి జీడీ మే 30 వరకు ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకు స్లాట్స్ ఇక్కడ లేవు. ఓకే, ఫర్ హైకోర్టు ఎగ్జామ్. ఏపీ హైకోర్టు సంబంధించి మనం చూసినట్టయితే ఏపీ హైకోర్టు 2026 చూసినట్టయితే నెక్స్ట్ మేలో మనకు 80% లేదు. నెక్స్ట్ జూన్ రైల్వే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అనేది మనకు జూన్ 21 వరకు ఉంది. ఓకే, జూన్ 21 వరకు ఉంది. జూన్లో కూడా మనకు ఎగ్జామినేషన్ లేదు. మిగిలింది ఏంటయ్యా అంటే జూలై. ఫర్ ద మంత్ జూలై, ఈ జూలై మంత్ మనకు మిగిలి ఉండడం జరిగింది. ఓకే, రైట్. ఈ జూలైలో ఎగ్జామినేషన్కి హయ్యెస్ట్ పాసిబిలిటీ ఉంది. మరి డేట్స్ అంటే ఎప్పటి నుంచి చూసుకోవచ్చు అంటే జూలై ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ మధ్యలో మనకు ఎగ్జామినేషన్ జరగడానికి ఛాన్సెస్ అయితే 100% ఉంది. ఓకే, జూలై ఫస్ట్ వీక్ నుంచి జూలై సెకండ్ వీక్ మధ్యలో మనకు ఏపీ హైకోర్టు సంబంధించి ఆ 13 రకాల పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది జూలై ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ మధ్యలో ఎగ్జామినేషన్ అయిపోతుంది. అండ్ మీకు ఆన్సర్కి కూడా ఎగ్జామినేషన్ జరిగిన వితిన్ 2 డేస్లో. ఓకే, వితిన్ 2 డేస్లో మీకు కీ కూడా పెట్టబోతున్నారు. ఓకే, వితిన్ 2 or 3 డేస్లో మీకు కీ కూడా మీకు వెబ్సైట్లోకి రాబోతుంది, అది కూడా చూడొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఏవైతే స్కిల్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో స్కిల్ టెస్ట్ సంబంధించి స్కిల్ టెస్ట్ సంబంధించింది ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వీరికి సంబంధించిన రిజల్ట్ రాబోతుంది. స్కిల్ టెస్ట్ రిజల్ట్స్ మొదటగా వస్తుంది. ఈ స్కిల్ టెస్ట్ సంబంధించిన యొక్క స్కెడ్యూల్ వచ్చేసి మనకు ఆగస్ట్లో జరుగుతుంది వీళ్ళకు. ఓకే, స్కిల్ టెస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆగస్ట్లో కంప్లీట్ చేయబోతున్నారు స్కిల్ టెస్ట్. ఓకే, ఫస్ట్ ఈ స్కిల్ టెస్ట్ సంబంధించిన రిజల్ట్స్ అనేది త్వరగా మనకు డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఫైనల్ సెలెక్షన్ ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో, ఎవరైతే స్టెనోగ్రాఫర్ ఉన్నారో, ఎవరైతే టైపిస్ట్ కాపీస్ట్ ఉన్నారో వారికి సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ అనేది స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ స్కిల్ టెస్ట్కి రావాలంటే మొదటగా సిబిటీలో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళు మినిమం క్వాలిఫై మార్క్స్ పొందితేనే స్కిల్ టెస్ట్కి వాళ్ళని పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ స్కిల్ టెస్ట్ అనేది ఆగస్టులో నిర్వహిస్తారండి. ఈ స్కిల్ టెస్ట్ మనము ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఓకే, ఈ స్కిల్ టెస్ట్ మనం ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. మీకు ప్రాబబ్లీ ఎగ్జామ్ అనేది జూలై ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ మధ్యలో ఎగ్జామినేషన్ జరగడానికి మనకు ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, రైట్. ఎవరైతే ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో మెంటల్ ఎబిలిటీలో హయ్యెస్ట్ వెయిటేజ్, ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అని ముందే చెప్తున్నాను. జనరల్ అవేర్నెస్ జీకే అయితే మాత్రం ఎక్కడి నుంచి ఎలా అడిగేది తెలియదు. దాంట్లో మనం అత్యధికంగా స్కోర్ కూడా చేయలేరు కొంతమంది. బాగా స్కోర్ చేయవలసిన టాపిక్ ఏంటయ్యా అంటే అది కేవలం మెంటల్ ఎబిలిటీ. ఓకే, మీరు గట్టిగా ప్రిపేర్ అయితే 35+ స్కోర్ ఈజీగా చేయవచ్చు. ఓకే, యావరేజ్ స్టూడెంట్ కూడా 35+ స్కోర్ ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. బెస్ట్ సబ్జెక్ట్ ఏంటిదంటే దట్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ. ఇందులో సిట్టింగ్ అరేంజ్మెంట్లో లీనియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఓకే, ఇందులో పజల్ బేస్డ్ లైక్ ఫ్లోర్ బేస్డ్ అవ్వచ్చు, బాక్స్ బేస్డ్ అవ్వచ్చు, ఇది కూడా ఇందులోనే ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నంబర్ సిరీస్, తర్వాత ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, తర్వాత ఆల్ఫాబెటికల్ సిరీస్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ బ్లడ్ రిలేషన్స్ కూడా ఇందులో ఉంటుంది. తర్వాత కోడింగ్ అండ్ డికోడింగ్, నంబర్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్,
ఓకే, అండ్ స్పెషల్ సింబల్స్ కోడింగ్ ఎవ్రీథింగ్ ఇందులో ఉంటుంది. ఓకే, సో వెర్బల్ ఎబిలిటీ, న్యూమెరికల్ ఎబిలిటీ, సో ఇందులో మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. తర్వాత ర్యాంకింగ్, డిస్టెన్స్ కూడా ఇందులో ఉంటుంది. ఓకే, డైరెక్షన్స్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ సిలాజిజం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు సిలాజిజం నుంచి 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా పడతాయి. 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా పడతాయి ఇందులో. ఓకే, అండ్ వేరియస్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ సిమిలారిటీస్, డిసిమిలారిటీస్ అండ్ అనాలజీ. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈజీగా మీరు 40+ స్కోర్ ఈజీగా చేయడానికి ఆస్కారం ఉన్న టాపిక్ ఏంటి అంటే ఇదే. ఓకే, రైట్. సో ఇది బేస్ చేసుకొని సో ఏపీ హైకోర్టు సంబంధించి సో మెంటల్ ఎబిలిటీ స్పెషల్ బ్యాచ్ మనం ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాము, మీరు యాప్లో చెక్ చేసుకోవచ్చు. సో మెంటల్ ఎబిలిటీ స్పెషల్ బ్యాచ్ ఈ క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. విత్ డీటెయిల్డ్ సిలబస్ మీకు మొత్తం ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. ఓకే, సో స్పెషల్ బ్యాచ్ అండి ఇది, కేవలం ఏపీ హైకోర్టుకి డిజైన్ చేసిన స్పెషల్ బ్యాచ్. సో అత్యధికంగా మీరు స్కోర్ చేయవచ్చు ఇఫ్ యూ ఎన్రోల్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాచ్. ఓకే, ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి QNQ ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు యాప్లోకి జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ కోర్సెస్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు వెంటనే ఈ స్పెషల్ మెంటల్ ఎబిలిటీ స్పెషల్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్లోకి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా, రైట్. సో చాలా చక్కటి బ్యాచ్, ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా సో నీట్గా చెప్పడం జరుగుతుంది, అది కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ మీడియంలో కూడా క్లాసెస్ ఉంటాయి, తెలుగు మీడియంలో కూడా క్లాసెస్ ఉంటుంది. ఓకే, రైట్. ఓకేనా, సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ప్రాబ్లీ మనకు జూలై 1st వీక్ నుంచి 2nd వీక్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే స్కిల్ బేస్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, స్కిల్ టెస్ట్ బేస్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో వారికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది మనకు ఆగస్టులోకి వెళ్ళనుంది. ఓకే, సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.